దేవునికి మహిమ కలుగునుగాక. స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం, ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారమై ఉంటుండగా, ఈ దినం ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఈ ప్రత్యేకమైన లైవ్ స్ట్రీమ్ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించుచున్నాం. దేవుని వాక్యము చదివి ముందుకు వెళ్దాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టున్నట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేతనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఇంకొక మాట చదువుతాను. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలమును బట్టి స్తుతులు, ఈ దిన కాంతికి బట్టి స్తోత్రములు. నిన్నటికంటే దినం ప్రత్యేకం, ఎంతో గొప్పది కనుక స్తుతులు. మేమందరం మా గృహాలలో ఉండి మీ సన్నిధిలో కూడుకొని సంఘముగా కూడుకొని నిన్ను ఆరాధించుటకు, నీ వాక్యం వినుటకు మేము చేరి ఉంటుండగా నీ సన్నిధి కాంతి, నీ సన్నిధిలో ఉన్న సంతోషం ప్రత్యేకంగా అనుగ్రహించుమని వేడుకుంటున్నాం. కొత్త నిబంధనకు మధ్యవర్తి అని యేసునొద్దకు ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మమ్మల్ని తెచ్చినందుకే వందనాలు. నీ రక్తము చేత మాకు విమోచన, విడుదల, క్షమాపణ, నీతిమంతులుగా చేసినందుకే స్తుతులు చెల్లిస్తున్నాం. నీవే సమస్తములో మహిమ, ఘనత, ప్రభావములు పొందుమని కృతజ్ఞతలు సమర్పిస్తూ మహిమను ఆరోపిస్తూ జీవాధిపతి అయిన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఆరాధన, దేవుణ్ణి స్తుతించుట, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనేది వాక్యానుసారం. మరి సహోదరి ఎస్తేర్ ఎవరితో కలిసి మనమందరము దేవుణ్ణి ఆరాధిద్దాం. రెండవ అంశం, మన ఆత్మీయ తండ్రి రెవరెండ్ డాక్టర్ కెహెసి అంకుల్ గారు ప్రత్యేకమైన ఉపదేశాన్ని దేవుని యొద్ద నుంచి పొందుకున్న వర్తమానాన్ని మనకు అందించబోతున్నాడు. వినుట అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. వినుటకు వేగిరపడుడి అంటుంది, శ్రద్ధగా వినుడు అంటుంది. కాబట్టి సిద్ధపడి శ్రద్ధగా విని దేవుని వాక్యమును పొందుకొని ఆయనకు సాక్షులై వర్ధిల్లుదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Hallelujah. Let's all put our hands together and worship God. Give Him thanks. Give Him our praises. Give Him all the honor. Let's put our hands together and worship Him in one accord, in truth and in spirit, joyfully raising a banner, shouting out hallelujah. Let's proclaim His goodness. Let's acknowledge His goodness, His love, His grace, and let's sing together joyously. మనమందరం చప్పట్లు కొడుతూ పాడదాం. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు, అందరం కలిసి, ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై, సియోనులో మహోన్నతుడా యేసయ్యా, నడిపించుచున్నావు నీ కీర్తికై, సియోనులో మహోన్నతుడా యేసయ్యా, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు
ప్రకాశించుచున్నావు నాపై, సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, నిర్దోషమైన మార్గములో నా అంతరంగమున ధైర్యమునిచ్చి, నిర్దోషమైన మార్గములో నా అంతరంగమున ధైర్యమునిచ్చి, నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి. నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి. నీ ఆశలు నెరవేర్చుటకు, నీ చిత్తము జరిగించుటకు, నీ ఆశలు నెరవేర్చుటకు, నీ చిత్తము జరిగించుటకు, నీ ఆశలు నెరవేర్చుటకు, నీ చిత్తము జరిగించుటకు. విడువవు నన్ను ఎడబాయవు, నీవు విడువవు నన్ను ఎడబాయవు, విడువవు నన్ను ఎడబాయవు, నీవు విడువవు నన్ను ఎడబాయవు. నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, నాయందు దృష్టి నిలిపి నీ స్నేహ బంధముతో ఆకర్షించి, నాయందు దృష్టి నిలిపి నీ స్నేహ బంధముతో ఆకర్షించి, కృపావరములతో నన్ను నింపి సత్య సాక్షిగా మార్చితివి. కృపావరములతో నన్ను నింపి సత్య సాక్షిగా మార్చితివి. నీ మనసును పొందుకొని, నీ ప్రేమను నింపుకొని, నీ మనసును పొందుకొని, నీ ప్రేమను నింపుకొని, కీర్తించెదను ప్రతినిత్యం నిన్ను ఆరాధింతును అనుక్షణము. కీర్తించెదను ప్రతినిత్యం నిన్ను ఆరాధింతును అనుక్షణము. నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, 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 నీ దివ్యమైన మహిమను పరలోకమందునే చూచెదను. నీ దివ్యమైన మహిమను పరలోకమందునే చూచెదను. నీ కౌగిలిలో చేర్చుకొని ప్రతి బాష్ప బిందువును తుడిచెదవు. నీ కౌగిలిలో చేర్చుకొని ప్రతి బాష్ప బిందువును తుడిచెదవు. నీ మాటలు మకరందమును, మరుపురాని అనుబంధమును. నీ మాటలు మకరందమును, మరుపురాని అనుబంధమును. మరువవు ఎన్నడు విడువను, నేను మరువను ఎన్నడు విడువను. మరువను ఎన్నడు విడువను, నేను మరువను ఎన్నడు
నడిపించుచున్నావు నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా 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 సియోనులో మహోన్నతుడా యేసయ్యా సియోనులో మహోన్నతుడా యేసయ్యా సియోనులో మహోన్నతుడా యేసయ్యా. Let's all give the Lord a mighty hand of praise. Hallelujah. Let's all put our hands together and bless the name of Jesus. Let's join our hearts, lift his name higher, for there is none like our God. Amen. Let's all put our hands together, church. Blessed be your name in the land that is plentiful, where your streams of abundance flow. Blessed be your name. Sing with me. Blessed be your name when I'm found in the desert place. Though I walk through the wilderness, blessed be your name. Let's sing it one more time together, everybody. Blessed be your name in the land that is plentiful, where your streams of abundance flow. Blessed be your name. Blessed be your name when I'm found in the desert place. Though I walk through the wilderness, blessed be your name. Every blessing you pour out, I'll turn back to praise. When the darkness closes in, Lord, still I will sing. Every blessing you pour out, I'll turn back to praise. When the darkness closes in, Lord, still I will sing. Blessed be the name of the Lord. Blessed be your name. Blessed be the name of the Lord. Blessed be your glorious name. Blessed be the name of the Lord. Blessed be your name. Blessed be the name of the Lord. Blessed be your glorious name. Blessed be your name when the sun's shining down on me, when the world's all as it should be. Blessed be your name. Blessed be your name on the road marked with suffering, though there's pain in the offering. Blessed be your name. So let's sing it together. Blessed be your name when the sun's shining down on me, when the world's all as it should be. Blessed be your name. Blessed be your name on the road marked with suffering, though there's pain in the offering. Blessed be your name. Every blessing you pour out, I'll turn back to praise. When the darkness closes in, Lord, still I will sing. Blessed be the name of the Lord. Blessed be your name. Blessed be the name of the Lord. Blessed be your glorious name. Blessed be the name of the Lord. Blessed be your name. Blessed be the name of the Lord. Blessed be your glorious name. You give and take away. Come on. You give and take away. My heart will
choose to sing. Blessed be your name. You give and take away. You give and take away. My heart will choose to sing. Blessed be your name. You give and take away. You give and take away. My heart will choose to sing. Blessed be your name. You give and take away. You give and take away. My heart will choose to sing. Blessed be your name. You give and take away. You give and take away. My heart will choose to sing. Blessed be your name. Every blessing you pour out, I'll turn back to praise. When the darkness closes in, Lord, still I will sing. Blessed be the name of the Lord. Blessed be your name. Blessed be the name of the Lord. Blessed be your glorious name. Blessed be the name of the Lord. Blessed be your name. Blessed be the name of the Lord. Blessed be your glorious name. Blessed be your glorious name. Blessed be your glorious name. Hallelujah. Let's all give the Lord a mighty hand of praise. Hallelujah. మనమందరం సంతోషంతో చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఆరాధిద్దాం. Let's all put our hands together and worship God with our joyful hearts. Amen. Sing with me. ఆనందం ఆనందం యేసయ్యలోనే ఆనందం. ఆనందం ఆనందం యేసయ్యలోనే ఆనందం. ఆనందం ఆనందం యేసయ్యలోనే ఆనందం. ఆనందం ఆనందం యేసయ్యలోనే
శ్రమైనా ఆనందం, బాధైనా ఆనందం, శ్రమైనా ఆనందం, బాధైనా ఆనందం, హింసైనా ఆనందం, కరువైనా ఆనందం, హింసైనా ఆనందం, కరువైనా ఆనందం. ఆనందం ఆనందం యేసయ్యలోనే ఆనందం, ఆనందం ఆనందం యేసయ్యలోనే ఆనందం. లల్లలాలలలలలలలా, లల్లలాలలలలలలా, 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 Hallelujah. Thank you, Lord. Thank you, Jesus. Lord, we come into your presence, Lord Jesus, with our hearts full of gratitude, with our hearts full of worship, with our hearts full of exaltation, glorification, magnification of your name, of your works, of your wonders, of your miracles, of everything that you are. We come into your presence, Lord, humbly seeking you, seeking you, seeking your face, seeking your name, seeking your kingdom. We humbly come before you, Lord Jesus. Thank you, Jesus. Thank you, Jesus. ओ तेरी स्तुति और आराधना करता हूँ मैं तुझसे प्रार्थना, महिमा से तेरी तू इस जगह को पर, जो भी तू चाहे तू यहाँ पर कर। वो तेरी स्तुति और आराधना करता हूँ मैं तुझसे ये प्रार्थना, महिमा से तेरी तू इस जगह को पर, जो भी तू चाहे तू यहाँ पर कर। हालेलुया, 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 हालेलुया।
प्रार्थना। महिमा से तेरी तू इस जगह को पर, जो भी तू चाहे तू यहाँ पर कर। वो तेरी स्तुति और आराधना करता हूँ मैं तुझसे ये प्रार्थना। महिमा से तेरी तू इस जगह को पर, जो भी तू चाहे तू यहाँ पर कर। हालेलुया, 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 हालेलुया। करुणा से तेरी नया दिन दिखाता है, ढाल बनकर मेरी मुझे बचाता है। जब मैं पुकारूं तू दौड़ आता है, जब मैं गिरूं मुझे उठाता है। करुणा से तेरी नया दिन दिखाता है, ढाल बनकर मेरी मुझे बचाता है। जब मैं पुकारूं तू दौड़ आता है, जब मैं गिरूं मुझे उठाता है। हालेलुया, 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 हालेलुया। सारे जहां में तुझसा कोई नहीं, तुझको छोड़ कोई प्रभु है ही नहीं। घुटने में देखो बस तेरे सामने, तू है प्रभु, तू मेरा पिता। सारे जहां में तुझसा कोई नहीं, तुझको छोड़ कोई प्रभु है ही नहीं। घुटने में देखो बस तेरे सामने, तू है प्रभु, तू मेरा पिता। हालेलुया, 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 Jesus, we worship you, Lord. Hallelujah, hallelujah, Yesaya, Yesaya, ike maradana.
to Him a new song. Sing to Him a new song. Worship Him, worship Him. Exalt Him, magnify Him, glorify Him. Thank you, Jesus. Thank you, Jesus. We love you, Jesus. There is none like you, Lord. Hallelujah. Yeshua, Yeshua, Yeshua. Hallelujah, hallelujah. Thank you, Jesus. Our God is so good. He is rich in His mercies. He is rich in His grace. He is a good God. Let us never forget the goodness of Jesus. The price that He paid on the cross to redeem us, to deliver us, to heal us, to break every chain, to break every curse, to break every shame. He has redeemed us. He has paid the price on behalf of our sins, on behalf of our negligence, on behalf of our lapses, on behalf of our every mistake, on behalf of our sins. He has paid the price. He has paid the price. Let us acknowledge God's love. Let us acknowledge His goodness. Let us acknowledge the power of the cross. Let us acknowledge everything that God has done in our lives, for us, through us. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord. May your light shine upon us, Lord Jesus. May your light shine. Oh, hallelujah. Thank you, Lord. Thank you, Holy Spirit, God. Thank you, Jesus. Your name is above all. Your name is above all. Your name sets us free. Your name heals us. Your name delivers us. Your name is above all. Go on saying, your name is above all. There is none like you, God. There is none like you, Lord Jesus. There is none like you, Lord Father. Save us, Lord. Save us, Lord Jesus. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Holy Spirit, God. Thank you, Jesus. Go on thanking God. Go on praising God. Go on worshiping God. Invite Him. Invite the presence of God. Invite the presence of God into your situations, into your circumstances, into your life, into your families, into everything that you do. Invite the presence of God, for He is holy. He is holy. Invite Him. Rely on Him. Trust in Him. Put your faith in Him. For He is a God who saves, who loves, who protects. He guides. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord Father. Thank you, Lord, for the power of resurrection. Thank you, Lord Jesus, for the power of healing, for the power of deliverance. Go on claiming, go on claiming. We need healing. Healing to the body, healing to the mind, healing to our spirit. We need healing. Cast out every negative thought. Cast out every negative influence.
cast out every thought that is stopping you from believing in the power of God. Cast every wrong thought out. This is your moment. This is your time. Hallelujah. 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 Sing with me. Hallelujah. 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 Thank you, Jesus. We praise your name, Lord. We praise your name, Lord Jesus. We love you, Lord. We adore you, Lord Jesus. We honor you, Lord Jesus. Thank you, Lord, for doing a new thing in our lives. Thank you, Lord, for doing a new thing, a new beginning. Old has passed away, new has come. Thank you, Lord, for restoring all the joy that we've lost, for restoring all the health that we've lost, for restoring and turning every situation for our good. We thank you, Jesus. We lift your name, Lord. We commit ourselves into your loving hands. Do what you will, Lord Jesus. In Jesus' name I pray. Amen, amen, and amen. Praise the Lord. Good morning. Good morning. God bless you. Thank you for joining us this morning session. God loves you. He cares for you. He has a plan for you. There is a purpose of God in your life.
You will be victorious. You will be matchless. You will be glorious. You will be amazing person. నీవు ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన వ్యక్తిగా ఉంటావు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దీవించాడు. దేవునికి నీ పట్ల ఒక గొప్ప సంకల్పం ఉన్నది. దేవుని ఉద్దేశాలు గొప్పవి. ఆయన కనికర సంపన్నుడు. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ ఉదయకాలం దేవుని వాక్య ధ్యానము నిమిత్తం మనం ఏర్పరచుకున్నటువంటి అంశము రాజ్యము. For today, at this time, we are going to meditate upon the subject on kingdom, the kingdom of God, the kingdom of heaven, the kingdom of His dear Son, Lord Jesus Christ, the gospel of the kingdom. దేవుని రాజ్యము, పరలోక రాజ్యము, రాజ్య సువార్త, ఆయన ప్రియ కుమారుని రాజ్యము. ఆశ్చర్యకరమైన అంశములను మనము బైబిల్లో చూస్తున్నాం. We see the wonderful things in the Holy Bible. Amazing things. Amazing means amazing. Last week we meditated on the name of the Lord. Few things we learned last week, but this week we are going to think about the next point in the Lord's Prayer. ప్రభు నేర్పిన ప్రార్థనలో రెండవ అంశము, మొదటిది మనము పోయిన వారం ధ్యానించాం. నామము, నీ నామము, నీ రాజ్యము, నీ చిత్తము. When we pray, Father who art in heaven, hallowed be your name. Your kingdom come, your will be done here in earth as it is in heaven. Praise God. Praise God for that wonderful prayer taught by the Lord Jesus Christ himself. ప్రభు యేసుక్రీస్తు వారే మనకు స్వయముగా నేర్పిన ప్రత్యేకమైన ప్రార్థన. నీ రాజ్యం, నీ చిత్తం. నీకొక నామమున్నది ప్రభువా, ఘనమైనది, అద్వితీయమైనది. You have a name, very special, unique name. We give thanks to you, Lord, for revealing that name to us. నీ నామమును మాకు నీవు ప్రత్యక్షపరిచావు, నీకు కృతజ్ఞులం. Now the next point we meditate upon, that is your kingdom, God, your kingdom come. Come, your kingdom come. వచ్చునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. ఆశ్చర్యమైన విషయం ఇది. The way we pray, our heavenly Father, పరలోకమందున్న మా తండ్రి, hallowed be your name. నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. Then we say నీ రాజ్యం వచ్చునుగాక. And then the third point is your will be done here in earth as it is in heaven. భూమి అందంతటా నీ చిత్తమే జరుగునుగాక. It's not God's will that anybody should suffer. ఎవరైనా శ్రమ పడితే అది దేవునికి ఇష్టం లేదండి. In all their affliction, he was afflicted, the Bible says. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను అని బైబిల్ గ్రంథం స్పష్టం చేస్తున్నది. When you feel bad about your own life, God feels very bad because God made you in a very special way. నువ్వు ఎప్పుడన్నా నీ జీవితాన్ని గురించి నువ్వు చాలా విచారించి, నేను ఎందుకు పుట్టాను, ఎందుకు బతుకుతున్నాను, ఏంటి అసలు నా జీవితం యొక్క పరమార్థం అని నువ్వు దుఃఖపడితే, నువ్వు బాధపడితే దేవుడు కూడా బాధపడతాడు.
ఎందుకంటే దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా సృష్టించాడు. ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. మేబీ యు ఆర్ బోర్న్ ఇన్ ఏ పూర్ ఫ్యామిలీ, మేబీ యు ఆర్ బోర్న్ ఇన్ ఎన్ ఇన్సిగ్నిఫికెంట్ ఫ్యామిలీ. నువ్వు చాలా బీద కుటుంబంలో, లేక ఎవరు గుర్తించని కుటుంబంలో పుట్టావేమో, కానీ దేవుని దృష్టిలో మాత్రము నీ ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. ప్లీజ్ do not feel bad for your birth and your life. Be grateful to God. మీ జీవితం విషయమై మీరు దయతో ఏమాత్రము చింతపడకండి. నేను ఎందుకు పుట్టాను, ఎందుకు బ్రతుకుతున్నాను అన్న విచారాన్ని కొట్టివేయండి. నీ పట్ల ఒక గొప్ప ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు. I love that word in the book of Jeremiah chapter 29 verse 11 says, God said, don't worry, I know what's happening, and I know your future, I know your blessings. నీ భవిష్యత్తు నాకు తెలుసు, నీ ఆశీర్వాదములు కూడా నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. I know, and I have a plan for you, plans for you. I know the thoughts I think toward you, the Bible says. The Lord said, and it is recorded in the Holy Bible in the book of Jeremiah chapter 29 verse 11. Read it time and again and think about it. My God, my Father, who knows everything. సమస్తము ఎరిగిన నా తండ్రి, నా దేవుడు నా పట్ల ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. యు ఆర్ నాట్ డిఫీటెడ్, యు ఆర్ నాట్ డిస్ట్రాయిడ్. నువ్వు ఓడిపోలేదు, నాశనం అయిపోలేదు. యు విల్ నెవర్ 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 బీ డిస్ట్రాయిడ్ బికాస్ యు కమ్ టు గాడ్. యు ఆర్ లిస్నింగ్ టు గాడ్స్ వర్డ్ టుడే. బై హియరింగ్ యు విల్ రిసీవ్ యువర్ ఫెయిత్. వింటూ ఉండగా విశ్వాసం వస్తుంది. You will receive your miracle because you will get faith by hearing about the Christ, the King and His kingdom. Glory to God. The Bible says, seek you. You have to seek. You must be a seeker. Seeking. Seeking is a wonderful word in the Bible. God Himself is a seeker. He is seeking those who are interested with God. దేవుడు అంటే ఏదైనా శ్రద్ధ కలిగి ఉన్న వారిని దేవుడు వెతుకుచున్నాడు. If you read the book of Psalms chapter 53 verse 2, God is looking down from heaven to see if anybody is prudent. దేవుడు ఆకాశం నుంచి చూచి నరులను పరిశీలిస్తున్నాడు. ఎవరైనా వివేకము కలిగి దేవుని వెతుకుతారేమోనని. A man with zeal for God, the prudent person who really seek God, God is looking for such. We can't be blind. We can't go in our own way. గుడ్డిగా మనకు తోచిన విధంగా వెళ్ళిపోలేం. But we will think about God as our priority. మన జీవితంలో అతి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే దేవుడు.
God. When you open your Bible, you will find God. In the beginning, God. The next comes God's word. Then comes light. Then comes love. Then comes final. That's going to be dangerous because God is going to take account of everyone. ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు, లెక్క. Now is the time to think about our own life. We have an opportunity to receive something what our forefathers never had. మన పూర్వీకులు ఏదైతే కలిగి లేరో దాన్ని మనం పొందుకోవడానికి దేవుడు మనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. You can receive. You can. And then after receiving, you have to safeguard it. నువ్వు పొందుకోవాలి. నువ్వు పొందుకున్న దాన్ని కాపాడుకోవాలి. ఆ పిదప లెక్క ఒప్ప చెప్పాలి. Accountability. We have the responsibility. మనకు ఒక బాధ్యత ఉన్నది. మనము దాన్ని నిర్వర్తించాలి. We are responsible people. We must be careful about our responsibility. So now our responsibility is to find the kingdom of God. మన బాధ్యత ఏమిటంటే దేవుని రాజ్యమును కనుగొనాలి. దేవుణ్ణి కనుగొనాలి. దేవుని రాజ్యమును కనుగొనాలి. And then we must seek His righteousness. ఆయన నీతిని కనుగొనాలి. We have a work to do. That is to find God, number one, and to find the kingdom of God, number two, and find God's righteousness. దేవుని నీతిని నీవు కనుగొనాలి. The Bible says we must seek His kingdom first and His righteousness. Along with the kingdom, His righteousness. Before that, we must seek Him. Seek God. Vedakale, Devani Vedakale. We must seek Him. The moment we get up in the morning, we must seek Him. While going to the workplace, we must carry His presence with us. And if we are not finding, then we must seek. Seeking is a very important thing for us. ఉదయం లేచిన వెంటనే ఆయనను కనుగొనాలి. తిరిగి మన పనిలోకి వెళ్తున్నప్పుడు ఆయన మనతో ఉండాలి. మనం ప్రతి పనిలో ఆయనను వెంట పెట్టుకోవాలి. God with us. God with you. God be with us. దేవుడు మనతో ఉండాలి అని ఉంటానంటున్నాడు. నేను ఉంటాను, మీతోనే ఉంటానంటున్నాడు. మనము కూడా ఆశపడాలి, నాతో ఉండాలి, నాతో ఉండాలి. He is a wonderful God. ఆశ్చర్యకరుడైన దేవుడు. Is the one who gives a good counsel. మనకు మంచి ఆలోచన ఇస్తాడు. Is the mighty God. బలవంతుడైన దేవుడు. He is not weakling. He is strong and powerful. He is everlasting Father.
ఆయన నిత్యుడగు తండ్రి. Our fathers, earthly fathers will live for some time and then we will miss them. మన ఈ భూలోక సంబంధమైన తండ్రులు కొంతవరకు జీవిస్తారు, ఆ పిదప వారిని మనం కోల్పోతాం. But this Father, He is everlasting Father. Everlasting Father. And then He is the Prince of Peace. ఆయన సమాధాన కర్తయగు అధిపతి. We see Father and Son. Father as King and Son with us, representing the King of glory. దేవుడు రాజుగా ఉన్నాడు, ఆయన కుమారుడు అయిన యేసు క్రీస్తు ఆయనకు ప్రతినిధిగా ఉన్నాడు. రిప్రజెంటింగ్ ద కింగ్ ఆఫ్ గ్లోరీ. మహిమగల రాజు దేవుడై ఉండగా ఆ ప్రాతినిధ్యం ఏదైతే ఉన్నదో దానిని కుమారుడైన యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు. We must know God as a father and we as his children. దేవుణ్ణి మనము తండ్రిగాను, మనము ఆయనకు పిల్లలముగాను మనం ఎరిగి ఉండాలి. We are his children of God. మనము దేవునికి పిల్లలం. We are children. And he cares for us. ఆయన మన గురించి శ్రద్ధ వహిస్తాడు. శ్రద్ధ, బహుశ్రద్ధ. ఇస్ ఎ ఫ్యామిలీ, ఒక కుటుంబం. దేవుడు తండ్రిగా ఉన్న కుటుంబం, దేవునికి పిల్లలైనటువంటి కుటుంబం, a family. Always seeking the kingdom. ఎల్లప్పుడూ వారు వెదకుచున్నది రాజ్యం. సీకింగ్ ద కింగ్డమ్. రాజ్యమును వెదకుడి అంటుంది బైబిల్. We seek so many things, seeking. We want so many things for our day-to-day life. మన అనుదిన జీవితానికి మనకు ఎన్నెన్నో అవసరతలున్నవి. ఎన్నెన్నో అవసరతలున్నవి. సో మనం వాటిని వెతుకుచుంటాం. బట్ హియర్ ద బైబిల్ సేస్ we must seek the kingdom of God. బైబిల్ స్పష్టంగా చెప్తున్నది. If you read carefully Matthew chapter 6, మత్తయి సువార్త 6వ అధ్యాయం జాగ్రత్తగా చదివితే verse 33, please do not forget. Be serious about it. దీన్ని మర్చిపోకండి, దీన్ని మీరు తీవ్రంగా తీసుకొనండి. Seeking God, number 1, and seeking His kingdom. If you turn to the book of Psalms 105 verse 4, కీర్తనలు 105వ కీర్తన 4వ వచనము మీరు చదివినట్లయితే, seek God. The Bible says, seek Him, His presence, seek His face. ఆయన ముఖ కాంతిని, ఆయన దివ్యమైన సన్నిధిని వెదకండి అంటుంది బైబిల్. We must seek. Where is He? His promises are always yes and amen. ఆయన వాగ్దానాలన్నీ కూడా ఎప్పుడు ఎల్లప్పుడూ ఆమెన్, అవును అన్నట్టుగా ఉన్నవి.
అవన్నీ యేసుక్రీస్తునందు మనకు దాచబడి ఉన్నవి. He came down to seek us. ఆయన మనలను వెతుక్కుంటూ వచ్చాడు. మనం ఆయనను వెతకాలని కోరుచున్నాడు. He came down to seek you. నిన్ను వెతకడానికి ఆయన దిగి వచ్చాడు. The King of Glory, మహిమ గల రాజు. His name is Yahweh, Yehovah. Last week we looked into the book of 1 Kings chapter 18. He is God. People started confessing with their mouth. He is God. This King of glory is God. ఈ మహిమగల రాజు దేవుడు. We must know that God is King of glory. దేవుడు రాజు, మహిమగల రాజు. And we see the king sitting on the throne. The Lord himself was on his throne. ప్రభు తానే తన సింహాసనము పైన ఆసీనుడై ఉన్నాడు. When you think about God and God will appear to you. నువ్వు దేవుని గురించి ఆలోచన మొదలు పెడితే దేవుడు తప్పక నీకు ప్రత్యక్షమవుతాడు. He will appear. If you turn to the book of Isaiah, chapter 6, is a wonderful thing. There was an year. King Uzziah died. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం అది. And God revealed himself sitting on the throne. దేవుడు తనను ప్రత్యక్షపరుచుకున్నాడు. సింహాసనం మీద ఆసీనుడిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. Sitting on the throne. సింహాసనం. The Lord sitting on the throne. Praise God for God and God's throne. దేవుడిని బట్టి, అలాగే ఆయన సింహాసనమును బట్టి దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దామండి. Thank you, Lord, for I can see my God sitting on the throne. నేను నా దేవుడిని చూడగలను. నా దేవుడు సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. He is sitting on the throne. Thank God for God. He is the King. He is now on his throne. సింహాసన ఆసీనుడు. సింహాసన ఆసీనుడు. You know, the Bible says heaven is his throne. మరొక విషయం బైబిల్ అంటున్నది, ఆకాశము దేవుని సింహాసనం. And this earth is his footstool. ఈ భూమి ఆయన పాదపీఠము. దేవా, ఆకాశముని సింహాసనము, భూమి నీ పాదపీఠము అని మీరు పలికినప్పుడల్లా, మీరు గ్రహించినప్పుడల్లా ఒక గొప్ప రాజును మీరు కనుగొంటారు. రాజు, a great king, is the king over all the earth. సర్వ భూమికి
మహారాజు, king over all the earth. Praise God for God, for He is God. సర్వభూమికి మహారాజు. మనం ఒప్పుకుంటాం, దేవుడు సర్వభూమికి మహారాజై ఉన్నాడు. సర్వజనులారా చప్పట్లు కొట్టండి అంటుంది బైబిల్. Yeah, wonderful God, we give thanks to the Lord for the Holy Bible. పరిశుద్ధ గ్రంథమును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. చూద్దామండి బైబిల్ ఏమంటుందో. సామ్స్ 47, కీర్తనలు 47వ కీర్తన. సర్వజనులారా ఏమి చేయండి? చప్పట్లు కొట్టండి. Oh, clap your hands, all you people. Shout unto God with the voice of triumph. జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేయండి. Do you want something to receive from God this morning? Do you really want to receive something from God? Think about these things. Understand these things. Listen very, very carefully. వీటి గురించి ఆలోచించండి, వీటిని గ్రహించండి, శ్రద్ధ వహించండి. తప్పక మీ పరిస్థితి మారుతుంది. పూర్తిగా మార్పు వస్తుంది. He is God who said, is there anything too hard unto me? ఈయన దేవుడు, నాకు అసాధ్యమైనదంటూ ఏదైనా ఉన్నదా అని ప్రశ్నించినవాడు. సో గివ్ ఎ బిగ్ హ్యాండ్ క్లాప్. గట్టిగా చప్పట్లు కొట్టండి. అండ్ యు మస్ట్ మేక్ a voice of triumph. జయ ధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయమంటుంది బైబిల్. మన సమస్యల గురించి మనము చింతపడుతూ ఉంటాం, మనల్ని మనం నిందించుకుంటూ ఉంటాం. We feel bad about our problems and we curse ourselves. చాలాసార్లు శపించుకుంటాం కూడాను, మనల్ని మనమే శపించుకుంటాం. But the Bible says, clap your hands. Clap your hands, all you people. Shout unto God with the voice of triumph. దేవుని గురించి ఆర్భాటం చేయండి. For the Lord Most High is terrible, is a great king over all the earth. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. భూమి ఆయన పాదపీఠము. Earth is his footstool. His footstool. He is God. He is on his throne. ఆయన తన సింహాసనం మీద ఉన్నాడు. He is the source of supply, the Bible says. If you turn to the book of Philippians chapter 4 verse 19. My God shall supply all your need. నా దేవుడు నీ ప్రతి అవసరతను
తీర్చును అంటుంది బైబిల్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. మై గాడ్ who is in heaven, heaven is his throne, earth is his footstool. Such a big God, greater one is the greater one. గొప్పవాడు సింహాసనాసీనుడు నీ ప్రతి అవసరతను తీర్చును. Your need, one need, the most important need, ఒకే అవసరం ఒక్కటి ఉన్నది, అది దొరికితే చాలు. There was a merchant. He was searching for the most valuable pearl. ఒక వర్తకుడున్నాడు. తాను ఒక ముత్యము కొరకు వెతుకుచున్నాడు. That's the most valuable. చాలా విలువైనది. దానిని కొనడానికి తన వద్ద ఉన్నదంతా అమ్మివేశాడు. He sold out everything. That one pearl is so precious. ఆ ఒక్క ముత్యము ఎంత ప్రశస్తమైనది. He sold everything that belonged to him. తనకు కలిగిందంతా అమ్మి ఆ ఒక్క ముత్యాన్ని కొనుక్కున్నాడు. Likewise, the kingdom, one kingdom. There are so many kingdoms on this earth. And there is another power of darkness, imitating the kingdom. But here we see the kingdom in the book of Matthew chapter 13. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తాం. రాజ్యమును గురించినటువంటి విషయాలను చూస్తాం. Praise God for the kingdom of God. Kingdom of God. There are kingdoms on this earth. భూ సంబంధమైన భూలోక రాజ్యములున్నవి, రాజ్యములు. But there is one kingdom, the kingdom of God. One kingdom we are called to seek. మనం పిలువబడ్డాం వెతకడానికి. Seek ye his kingdom first, the Bible says. ఆయన రాజ్యమును మొదట వెదకండి. రాజ్యముతో నీతి కూడా ఉంటుంది. నీతిని వెదకండి. ఆయన నీతిని, రాజు యొక్క నీతిని. ది రైచియస్నెస్ ఆఫ్ ద కింగ్ అండ్ ద కింగ్డమ్. హీ ఈస్ ద కింగ్ ఆఫ్ గ్లోరీ. గ్లోరీ. When God created man, God gave him a crown of glory and honor. Glory and honor. If you turn to the book of Psalms, chapter 8, verse 5. మీరు కీర్తనలో 8వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, ప్లీజ్ do not forget these references. దయచేసి మీరు ఈ యొక్క వచనములను మర్చిపోకండి. కీర్తనలు 8వ కీర్తన 5వ వచనం అంటుంది, దేవుడు నరుని
తనకంటే కొంచెము తక్కువవానిగా చేసి అతనికి మహిమ ప్రభావము అనే కిరీటము ధరింప చేసి ఉన్నాడు. క్రౌన్ ఆఫ్ గ్లోరీ అండ్ ఆనర్. నీకు ప్రభావం ఉంటుంది, ప్రభావము. యూ విల్ బి ఎ మ్యాన్ ఆఫ్ ఆనర్. You will be honored. You are made for that. For honor. You will be all powerful. You will have the power over all the power of the enemy. నీకు శత్రు బలము అంతటి మీద అధికారం ఉంటుంది, అధికారము. Honor. When you start seeking God, when you start seeking God's kingdom, when you start seeking God's righteousness, దేవుని నీతిని వెతికే వ్యక్తివైతే నీకు ఘనత కలుగుతుంది, ఘనత. You will be honored. You will be a different person. You will not fear any peril. ఎటువంటి అపాయానికి నువ్వు భయపడవు. You will be fearless. You will be powerful. And that power is the power over all the power of the enemy. ఆ అధికారం, ఆ బలం, ఆ శక్తి, శత్రువు యొక్క బలము అంతటి మీద నీకుంటుంది. You will be the ruler. Because you found the kingdom, you are seeking the kingdom. You will find it. When you seek, you will find. When you seek, you will find. If you read Matthew chapter 7, beautiful chapter, a wonderful chapter. There we see, ask and it shall be given. Seek and you shall find. Knock and it shall be opened for you. Adugumu. Ask for the kingdom. Your kingdom come in my life, O God. Your kingdom come into our midst, O Lord. మా మధ్యకు నీ రాజ్యం వచ్చునుగాక, మా కొరకు నీ రాజ్యం వచ్చునుగాక. Then you will find a promise. Now the kingdom of God is at hand because you are seeking and you are asking God. You are asking and you are seeking. నువ్వు అడుగుచున్నావు, నువ్వు వెతుకుచున్నావు కనుక నీకు దొరుకుతుంది. Ask. You may ask little things from your father, but God wants to give the best for you. Once I took my kids, when my children were too small, to a shop. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను వాళ్ళను కొట్టుకు తీసుకెళ్ళాను. I want to buy them good chocolates, Cadbury's. I thought that Cadbury's is very tasty, so let me buy for them. So that was in my mind to buy. But when I went there, my children said, please give us a bubble gum. Their choice is only bubble gum. I want to give them good, healthy food, but they want to chew a bubble gum. వారు బబుల్ గమ్ కొనుక్కోవాలనుకున్నారు, వారు కావాలనుకున్నారు. వారు నేనేమో వారికి చక్కటి ఆరోగ్యానికి మంచిది, నోటికి రుచిగలదైనటువంటి ఆహారము కొనాలని నేను ఆశపడ్డాను. The chocolate was 5 rupees and this bubble gum is only 50 NP. See the difference?
And it's but for nothing. This bubble gum is but for nothing. ఎందుకు పనికి వస్తుందా బబుల్ గమ్? దాని ఖరీదు ₹5. ఇచ్చే చాక్లెట్ ఖరీదైంది, ఇది 50 పైసలే. మన చాయిస్ ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. తండ్రి, ఫాదర్, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్ ఆల్వేస్ థింక్స్ అబౌట్ ది బెస్ట్ ఫర్ యూ. నీకు శ్రేష్టమైనది ఇవ్వాలని ఆయన కోరుతున్నాడు. వాట్ ఈస్ దట్? ది బెస్ట్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితానికి అతి శ్రేష్టమైనది ఏమిటి అసలు? కింగ్డమ్. If you turn to the book of Luke chapter 12 verse 32, fear not. Fear not. భయపడవద్దంటుంది బైబిల్. ఏమంటుంది? Lord himself said, fear not. You are too small. You are a little flock. చిన్న మంద, భయపడకుదు, భయపడకుడి. You are too small. Little you are. A little flock you are. For it is your Father's good pleasure. నీ తండ్రికి ఇష్టమైనది. నీ తండ్రి సాధారణమైన వాడు కాడు. సర్వభూమికి మహారాజు. ఆయనకి చాలా ఇష్టం. ఏమిటది? యువర్ ఫాదర్స్ గుడ్ ప్లెజర్ టు గివ్ యూ. నీకు ఇచ్చుట, నీకు ఇవ్వాలంటున్నాడు. నీకు ఆరోగ్యం ఇచ్చుట నీ తండ్రికి ఇష్టం. నీకు బలము సమకూర్చుట నీ తండ్రికి ఇష్టం. Your father's pleasure is that you must be strong enough. And you must be healthy. He will take you to the best treatment when you are not well. నీకు బాగాలేనప్పుడు నీకు మరి శ్రేష్టమైనది, మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరుతాడు మీ తండ్రి. నాట్ ద లీస్ట్ బట్ ది best of the best. I see the fathers how they do for their children. తండ్రులైన వారు తమ పిల్లల కొరకు ఏమేమి చేస్తుంటారో నేను చూస్తుంటాను. At one place, if you turn to the book of the same Luke, 11th chapter, if you go back to the book of 11, verse 13, if you read there, the Bible says, though you are bad, మీరు చెడ్డవారయుండియు, you know how to give good gifts to your children. మీరు ఎరుగుదురు, మీ పిల్లలకు శ్రేష్టమైనవి ఇవ్వాలని మీరు ఎరుగుదురు. You know better because you are fathers. తండ్రులైనారు మీరు కనుక మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉన్నారంటుంది బైబిల్. You know, you will search, Google search, कौन सा अच्छा है मेरे बच्चे के लिए, ఏది శ్రేష్టమైనది అని వెతుకుతారు. Likewise, here we see our Father, Heavenly Father. We call Him our Heavenly Father. He is the source of supply. My God shall supply all your need. Your need is kingdom. Remember this. The priority. Kingdom must be your priority. రాజ్యం అనేది నీకు అతి ప్రాముఖ్యమైనది కావాలి. After accepting Jesus as my Lord and Savior, I was enjoying. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నా ప్రభువుగా నేను స్వీకరించిన పిదప నాకు కలిగినది ఏంటంటే చెప్పలేని సంతోషం. My joy knew no bounds.
నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఐ వాజ్ ఎంజాయింగ్. వన్ డే ఐ హ్యాడ్ ఎ లిటిల్ డిస్కషన్ విత్ a religious scholar from other religion. One scholar was arguing with me. మరొక మత పండితులు నాతో చిన్న మాట పెంచుకున్నాడు. పెంచుకున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఏంటంటే ఈ క్రైస్తవులు రాజ్యమని మన దేశాన్ని మళ్ళీ పాశ్చాత్యుల చేతిలో పెట్టబోతున్నారన్నాడు. రాజ్యమా? నువ్వు చిన్న కుర్రోడు నువ్వు ఇంకా అన్నాడు నన్ను. నీకు ఇంకా తెలియదు అనుకుంటాను, నువ్వు మోసపోయి క్రైస్తవుడు అయ్యావు అని తిట్టాడు నన్ను. తిట్టి అన్నాడు, చదువు ఆ బైబిల్లో చూడు, రాజ్యం అని ఉంటుంది అక్కడ, అదంతా మోసం రోయ్ అని చెప్పాడు. దట్స్ ఎ డిసీట్. దీస్ పీపుల్ స్పీక్ అబౌట్ ద కింగ్డమ్. సీ, అవర్ ancestors, our fathers, they struggled a lot to get this independence. And these people, they want to hand it over back to them, to those foreigners. I was just thinking, what is it? What this man is saying? ఈ మనిషి ఏం చెప్తున్నాడు అసలు, ఏంటి దాన్ని అంతకు మునుపు నాకు ఈ రాజ్యం అనే సంగతి తెలవదు. So that gentleman started speaking about it. He's a religious scholar. Then I started searching about the kingdom. I found it. The words speaking about kingdom, I found, and then I said, he misunderstood it. నాకు అప్పుడు అనిపించింది, ఆ పండితుడు, ఆ మత ప్రవిష్టుడు అపార్థం చేసుకున్నాడు దీన్ని. What is kingdom? What is kingdom? That's, it is your father's good pleasure to give you the kingdom. The Bible says very clearly. నీ తండ్రికి చాలా ఇష్టమైనది ఏంటంటే నీకు రాజ్యము ఇచ్చుట. You must inherit the kingdom. If you turn to the book of Galatians and read carefully, there is a list of people, some of the qualities, they cannot inherit the kingdom of God. భ్రష్టులు, వ్యభిచారులు, దుష్టులు, దుర్భాషలాడువారు, భయంకరులు, పాపమును ప్రేమించువారు, లోకాశలతో నిండుకొని ఉన్నవారు, వారు ఎవ్వరు కూడా దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు. You know why? Because if you turn to the book of Romans chapter 14 verse 17, రోమా పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం చూస్తే బైబిల్ అంటుంది, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఈటింగ్ డ్రింకింగ్. దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కాదు, కాదు. భోజనము పానము కాదు. దేవుని రాజ్యము నీతి, రైచియస్నెస్, సమాధానము, పీస్, అండ్ దెన్ జాయ్. జాయ్ ఆఫ్ ద వరల్డ్ నో. లోకాశలతోని సంబరపడే సంతోషం కాదు. బట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ది జాయ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మయందలి ఆనందం. Jesus had that joy. If you turn to Luke chapter 10 and read carefully, you will receive a wonderful truth about the joy. Joy. Joy of the Holy Spirit. పరిశుద్ధాత్మయందలి ఆనందం. That's the kingdom joy. రాజ్యం యొక్క ఆనందం.
you receive Holy Spirit. Holy Spirit will come upon you. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది. When Holy Spirit comes upon you, you will receive power. And you will be a witness all over the world. మీరు భూదిగంతముల వరకు సాక్షులై ఉంటారు. సాక్షులు. God is going to exalt you. God is going to give a great honor to you. దేవుడు నిన్ను పైకి లేపి నీకు ఒక గొప్ప ఘనతనివ్వనై ఉన్నాడు. The joy of the kingdom, the joy of the Holy Spirit. రాజ్యాన్ని పొందుకున్నటువంటి ఆనందం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఆనందం. It's God's good pleasure to give the kingdom. Right, now you got the kingdom because you are seeking for the kingdom. God is interested to give you the kingdom. I tell you the truth, Galatians chapter 5 verse 19 onwards, there are some people who cannot inherit the kingdom. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే అక్కడ కొందరున్నారు, వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. They cannot inherit the kingdom which God has prepared even before the foundations of the earth. ఈ భూమికి పునాది వేయక మునుపే దేవుడు సిద్ధపరిచాడు. Yeah, you can turn to the book of Matthew chapter 25 verse 34. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం అంటున్నది, Come. Come, come, come and inherit. Come and inherit. Then the king will say to those on his right. తన కుడి వైపున ఉన్న వారిని చూచి రాజు అంటున్నాడు, కమ్, రండి. కమ్, you who are blessed of my Father. The king says, the King Jesus, he says, at the end, ముగింపు కాలం ఉంటుంది. అప్పుడు కొందరు ఎడమ వైపున, కొందరు కుడి వైపున ఉంటారు. Some will be at the left and some will be at the right. And the right will be called. Come, 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 come. The king is calling those who are at the right side. Right. They are right. Always they are right. They are not wrong. They are right in the sight of God. Righteous people. They are standing at the right. వారు సరిగా ఉంటున్నారు, కుడి పక్కన ఉంటున్నారు. వారు పాపాలకు క్షమాపణ పొందుకున్నారు. వారి తప్పిదములన్నీ క్షమింపబడ్డాయి. Their sins are forgiven. The setbacks and drawbacks are now no more. Praise God for their life. They are at the right hand, not at the left hand. Some are at the left side. They are ignored. వారిని ఎవరు పట్టించుకోరు. ఆ ఎడమ వైపున ఉన్న వారిని ఎవరు పట్టించుకోరు. ఈ కుడి వైపున ఉన్న వారిని ఈ రాజు. Then the king will say to those on his right. తన కుడి వైపున ఉన్న వారిని చూచి రండి అంటున్నాడు. Come, 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 come. You who are blessed of my Father. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి అంటున్నాడు. And then he says, inherit. స్వతంత్రించుకోనండి. Inherit the kingdom prepared for you. నీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము ఉన్నది. Kingdom prepared for you from the foundation of the world. ఈ లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము ఉన్నది. There is the kingdom that is prepared for you from the foundation of
the world. Praise God. There is something for you, dear one. Think about it. You have a kingdom that is prepared for you. You will inherit the kingdom that is prepared for you. నీ కొరకే సిద్ధపరచబడినది ఉన్నది రాజ్యం. The son came to give you the keys. కుమారుడు వచ్చాడు నీకు ఆ రాజ్యం యొక్క తాళపు చెవులు ఇవ్వడానికి వచ్చాడు. If you turn to the book of Matthew chapter 16, మత్తయి సువార్త 16వ అధ్యాయం, if you start reading from verse 13, 13వ వచనం మీరు చదవటం మొదలు పెడితే, there are promises. There are promises. Because now you know your Father who reveals so many mysteries. The Father reveals so many mysteries. Jesus said to Peter, flesh and blood hath not revealed this to you. ప్రభువైన యేసు అంటున్నాడు పేతురుతో, రక్త మాంసములు నీకు సంగతి బయలుపరచలేదు. Flesh and blood has not revealed this to you. About what? The name. The name Jesus. The name Jesus. Awesome name. And he got the revelation of the name. Peter got the revelation of the name. And then Jesus said, upon this rock. Now this revelation is the rock. Upon this rock I will build my church, against which the gates of hell shall not prevail. పరలోకమందున నా తండ్రి నీకు బయలుపరిచిన ఈ సంగతి, ఇది ఒక బండ, అనగా క్రీస్తు అనే బండ. Christ is the king. King will call the people at his right hand side. తన కుడి పక్కన ఉన్న వారిని పిలుస్తాడు ఆయన. So now here we see Peter got a revelation about this wonderful truth. And Jesus said, you are the blessed one. Peter, you are the blessed one. బరియోనా, సీమోన్ బరియోనా, నీవు ధన్యుడవు అంటాడు పేతురుని చూసి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఓకే, మై ఫాదర్ ఇన్ హెవెన్ హ్యాస్ రివీల్డ్ దిస్ టు యూ, నాట్ ది ఫ్లెష్ అండ్ బ్లడ్, రక్తమాంసములు నరమాత్రులు నీకు, ది నాట్ హ్యూమన్ సోర్స్ ఇట్ ఈస్, బట్ ఫ్రమ్ ది హెవెన్లీ ఫాదర్, పరలోకమందున్న తండ్రి వద్ద నుంచి నీకు ఈ సంగతి బయలుపరచబడింది. Come on, I am going to build upon this truth, this rock. ఈ సత్యం ఏదైతే ఉన్నదో దీని మీద నేను సంఘమును కడతానంటాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. I will build my church upon this rock. There is a revelation. And upon that he is going to build a church. Against that church gates of hell shall not prevail. అటువంటి సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువనేరవు. దేవునికి స్తోత్రం. బికాజ్ నౌ యూ గాట్ సమ్ ఇన్హెరిటెన్స్, స్వాతంత్ర్యం నువ్వు స్వతంత్రించుకున్నావు. యు గాట్ ఇట్. అండ్ దెన్ హీ ప్రామిస్డ్, ఐ విల్ గివ్ యూ ద కీస్ ఆఫ్ ద కింగ్డమ్. రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తానంటున్నాడు. కమాన్, I go and tell people, because the kingdom of God is at hand. వెళ్ళి మీరు చెప్పండి, జనులకు చెప్పండి. ఏమని? దేవుని రాజ్యము నీ చేతికి అందుబాటులో ఉన్నది. Come on, look for that. Seek the kingdom of God first and his righteousness, and you will be a blessed person. తండ్రి చేత ఆశీర్వదింపబడిన వ్యక్తిగా ఉంటావు. యూ విల్ బి ఎ బ్లెస్సెడ్ పర్సన్. అండ్ బ్లెస్సెడ్ మీన్స్ యూ విల్ ల్యాక్ నథింగ్. నీకే కొదువ ఉండదు అని అర్థము. యూ విల్ బి విత్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ అండ్ యూ విల్ హ్యావ్ ఫుల్ ఆఫ్ లైఫ్. నీ జీవం సమృద్ధిగా ఉంటుంది. జీసస్ సెడ్, ఐ హావ్ కమ్ టు గివ్ ది అబండెంట్ లైఫ్. సమృద్ధి గల జీవాన్ని కలిగి ఉంటావు. బికాస్ యూ హ్యావ్ ద కింగ్డమ్. The kingdom principle is to give you the abundance. రాజ్యం యొక్క శ్రేష్టమైన విషయం ఏంటంటే నీకు సమృద్ధిని ఇవ్వాలి. నీవు సమృద్ధిని కలిగి ఉండాలి. నీ కొదువ తీరాలి.
నువ్వు లేమిలో ఉండడానికి వీల్లేదు. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. ఆయనే నా కాపరి. గొర్రెలను పిలుస్తున్నాడు ప్రభు. గొర్రెల్ని మేకలను వేరు చేస్తున్నాడు. గొర్రెలు కుడి పక్కన ఉంటున్నారు. ఆ గొర్రెలకు కాపరి ఉన్నాడు. ఆయన యెహోవా. యెహోవాయే నా దేవుడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నాట్ సింపుల్. దీని వెనక ఉన్న గొప్ప అద్భుతమైన ప్రత్యక్షత. డేవిడ్ అండర్స్టూడ్ దిస్ ట్రూత్. డేవిడ్ గాట్ a promise that his throne will remain forever. ఎప్పటికీ అన్నటికి దావీదు సింహాసనము నిలిచి ఉంటుంది. బికాస్ ద కింగ్ వాజ్ బోర్న్, రాజు పుట్టాడు, అండ్ అపాన్ హిస్ షోల్డర్స్ దెర్ ఇస్ ద గవర్నమెంట్ ఆఫ్ గాడ్. రాజ్య భారం ఉంటుంది ఆయన భుజముల మీద. రాజు పుట్టాడు. December, we have entered into the month of December. We celebrate that. He was born as a king. అందరూ జన్మించారు. జన్మించిన తర్వాత రాజులయ్యారు. కానీ ఈయన జన్మత రాజు అయి ఉన్నాడు. He is a born king. He is a born king. He brought the kingdom for you. If you read Colossians chapter 1 verse 13, there we see there is the dark forces, powers of the darkness, చీకటి శక్తులు ఉన్నాయి, వాటి ప్రభావం ఉంది. వాటి నుంచి దేవుడు నిన్ను విడిపించాడు. తన ప్రియ కుమారుని రాజ్య నివాసులనుగా చేశాడు. Now we see that because of that truth, now you can stand against the wiles of the devil. నువ్వు నిలబడొచ్చు. అపవాది క్రియలకు విరుద్ధంగా నువ్వు నిలబడొచ్చు. అలాగే I want to tell you, పాతాళ లోక ద్వారములు నిలువ నేరని ఒక ప్రత్యేకమైన ప్రత్యక్ష జ్ఞానముతో నువ్వు ముందు కదలగలవని దేవుని వాగ్దానం అన్నది. యు క్యాన్ స్టాండ్ స్ట్రాంగ్ బికాస్ హీ ఈజ్ బిల్డింగ్ హిస్ చర్చ్. తన సంఘమును ఆయన కట్టుచున్నాడు. మోస్ట్ ఆఫ్ us do not inherit the kingdom and we are not a blessing to others. మన రాజ్యాన్ని స్వతంత్రించుకోము, మనం ఇతరులకు దీవెనకరంగా ఉండం. ఇఫ్ యూ ఇన్హెరిట్ ద కింగ్డమ్, యూ ఆర్ గోయింగ్ టు బీ ఎ బ్లెస్డ్ పర్సన్, నెంబర్ 1, అండ్ దెన్ యూ విల్ బి ఎ బ్లెస్సింగ్. అబ్రహామిక్ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా నువ్వు బుద్ధిగంతాల వరకు అందజేస్తావు. యూ విల్ బి ఎ బ్లెస్సింగ్ టు ద పీపుల్ అట్ ది అటమోస్ట్ కార్నర్స్ ఆఫ్ ది ఎర్త్. బుద్ధిగంతముల వరకు ఉన్న జనులకు నువ్వు దీవెనకరంగా ఉంటావు. యూ షుడ్ నో దట్ యూ హ్యావ్ సంథింగ్ వెరీ స్పెషల్ అండ్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ యూ, అండ్ యూ రిసీవ్ ఇట్ అండ్ యూ విల్ క్యారీ ఇట్. దాన్ని నువ్వు మోసుకొని వెళ్తావు. ఈ రాజ్య భారము ఆయన భుజముల మీద ఉన్నది. అపాన్ హిస్ షోల్డర్స్ వి సీ ది గవర్నమెంట్, because there will be no end to it. The Bible says in Isaiah chapter 9 verse 7, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనంలో దానికి మితి లేకుండా వృద్ధి కలుగుతుంది. నీకు కూడా మితి లేకుండా వృద్ధి కలుగుతుంది. There will be no end to the increase to that wonderful blessing that God has prepared for you. No end to that blessing. No end to that blessing. Remember, while listening to this message, I believe that you will receive a new strength and power into your life, and then you will be a blessed person with full of abundance. సమృద్ధితో నీవు వర్ధిల్లుతావు. సకల సమృద్ధితో నీవు వర్ధిల్లుతావు. దేవుడు అది నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. బట్ ప్లీజ్ ఆస్క్ గాడ్, thy kingdom come. And then comes to the next point is, thy will be done here in earth as it is in heaven. పరలోకంలో నీ చిత్తం నెరవేర్చబడుచున్నట్టు భూమి మీద కూడా నీ చిత్తమే నెరవేరునుగాక. May God bless you. May God bless you richly. May the Lord keep you round the clock. May the Lord raise you. You will stand with the kingdom keys. The keys of the kingdom are with you. You will take that because you are a part in the body of Christ, and you will handle it.
Those who are outside the body, they cannot handle, they cannot inherit, they cannot. Here we see the promise of Jesus, this church which he is building. ఏ సంఘమునైతే ఆయన కట్టుచున్నాడో అందులో నీవు ఒక భాగమై ఉన్నావు, అవయవమై ఉన్నావు. సో against the church gates of hell shall not prevail. పాతాళ లోక రాజ్యం, పాతాళ లోకం యొక్క ద్వారములు నిలువనేరవు. గేట్స్ ఆఫ్ హెల్ షల్ నాట్ ప్రివైల్. పాతాళం యొక్క ద్వారములు నిలువనేరవు. And we are the people of kingdom, and let us stand together and work for the kingdom. Thank God for this time. May God bless you richly in Jesus' precious name. Amen. You be healed, be made whole. You are precious to God. మీరు స్వస్థపడండి, మీరు పరిశుద్ధపరచబడండి, మీరు ప్రశస్తమైన వ్యక్తులు కనుక దేవుని కృపలో వర్ధిల్లుదురుగాక. Let us pray. Father, we give thanks to you for your kingdom. Your kingdom come. Thank you, Lord, for this message. We commit this for our hearing, oh Father, for to bear fruit, oh God. మేము ఫలించినట్టుగా ఇది మా వినికుల్లో నిలుచునుగాకని వేడుకుంటున్నాం తండ్రి. నీ కృపకు అప్పగించుకుంటున్నాం. We submit to your honor, to your grace, O Master. Thank you, Lord. Thank you. Thank you. In Jesus' precious name. Amen. Now, may the grace of our Lord Jesus Christ and love of God the Father, the communion of the Holy Spirit may rest upon you now and forever and ever and ever more. Say please, Amen. Amen. God bless you. God bless you.